హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. ఆయన టెంట్ వేయగానే ఈయన మైక్ పట్టుకుంటున్నాడు. ఆయన చేతులూపగానే ఈయన వెళ్ళి చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆయన ధర్నా చేయగానే ఈయన మీటింగ్ పెట్టేస్తున్నాడు. ఆయన ఓదార్చడానికి సిద్ధమవగానే ఈయన వచ్చేస్తున్నాడు. ఆయన ఆవేశపడగానే ఈయన ప్రశ్నించేస్తున్నాడు. ఆయన డేట్ ప్రకటించగానే ఈయన ఫిక్స్ చేసేస్తున్నాడు. ఆయన ఏ ఊరికెళితే ఈయన ఆ ఊరికే వెళుతున్నాడు. ఆయన ఊసు ఈయన ఎత్తడు. ఈయన సంగతి ఆయన అసలే అడగడు. ఒకరికొకరు పోటీ, కానీ తమకు తామే పోటీ అనుకుంటారు. ఒకరు ఎగిసిపడ్డ కెరటమైతే మరొకరు ఎగిసిపడుతున్న పవనం. ఒకరు జగన్, మరొకరు పవన్. ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇదే నేటి మన పొలిటికల్ పిక్చర్. తిరుపతికి జగన్ వెళ్లిన నెలలోపే పవన్ సభ పెట్టారు. తూర్పుగోదావరిలో జగన్ పర్యటించి నెల కాకముందే పవన్ మీటింగ్ పెట్టేశారు. కర్నూలులో జగన్ గర్జించగానే పక్కనే ఉన్న అనంతపురంలో పవన్ ప్రశ్నించారు. విశాఖలో జగన్ ధర్నా చేయగానే ఉత్తరాంధ్రకు వెళతానని పవన్ ప్రకటించేశారు. శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులను పవన్ పరామర్శిస్తే ఒంగోలులో పరామర్శించడానికి జగన్ రెడీ అయ్యారు. అంతలోనే ఒంగోలులో తాను సభ పెడతానని పవన్ చెప్పేశారు. ఇది అనుకోకుండా జరిగిందా? ప్లాన్ ప్రకారమే నడుస్తోందా? చంద్రబాబే టార్గెట్ గా జగన్ రెస్ట్ లేకుండా రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. కానీ ఆయనే టార్గెట్ గా పవన్ వెనకాలే తిరిగేస్తున్నారా అని ఇద్దరి షెడ్యూల్స్ చూస్తే అనుమానం వస్తుంది. జనసేన ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ తేదీలు, ప్రాంతాలు పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో జగన్ ఓ మ్యారేజ్ కోసం వచ్చి పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ సమావేశాలు జరిపారు. అక్కడ ఎలా బలం పెంచుకోవాలనే దానిపై వ్యూహరచన చేశారు. అదే నెలలో పవన్ తన అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికని వెళ్లి అభిమానులతో సంప్రదింపులు జరిపి సడన్ గా తిరుపతిలో సభ అనౌన్స్ చేసి ఆవేశంగా ప్రసంగించేశారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని తేల్చి చెప్పేశారు. పవన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ కు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే తూర్పుగోదావరిలో తుఫాన్ బాధితుల పరామర్శ పేరుతో జగన్ పర్యటించారు. వాళ్లను ఓదార్చడానికి వెళ్లినట్లే వెళ్లి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టి వచ్చారు. పవన్ తిరుపతి తర్వాత కాకినాడని ఎంచుకున్నారు. కాకినాడలో భారీ సభ పెట్టారు. ఆ సభలో ఆవేశంగా మాట్లాడారు. అప్పటికే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలపై విమర్శన బాణాలు ఎక్కుపెట్టారు. జగన్ కంటే ఘాటుగా, హాటుగా కేంద్రాన్ని విమర్శించేశారు. 2014 రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచే స్పెషల్ స్టేటస్ ఇస్తాం 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 అని చెప్పి ఊరించి 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 త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు 2 లడ్డూలు, చాలా మంచి లడ్డూలు. కాకినాడలో పవన్ రణభేరి మోగించిన 2 వారాలకే జగన్ ఏలూరులో యువభేరి నిర్వహించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. వాడి వేడి విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడు మాటలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీలను ఇవాళ నీరు కారుస్తూ చివరకు గోబల్స్ ప్రచారం దిగుతా ఉన్నారు అని అంటే, గోబల్స్ ప్రచారం ద్వారా మొన్నటిదాకా ప్రత్యేక హోదా గొప్పది అని చెప్పిన వ్యక్తులు ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పి ఎదురు ప్రశ్నించే పరిస్థితిలోకి పోతా ఉన్నారు. సీమకు నీరిచ్చేస్తామంటూ రాయలసీమలో తన బలాన్ని దెబ్బకొట్టే చంద్రబాబు వ్యూహాలను అడ్డుకోవడానికి జగన్ బయలుదేరారు. కర్నూలులో ప్రత్యేక హోదాపై పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ స్పీచ్ ఇచ్చారు. ఇది జరిగిన 2 వారాలకే అనంతపురంలో పవన్ భారీ సభ నిర్వహించారు. ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లా సమస్యలపై పోరు నడపనున్నట్లు చెప్పుకొచ్చారు. రాయలసీమకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు,
అలసిపోయాం. విసుగుతుంది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. పవన్ జోరు పెరుగుతున్న టైంలో జగన్ విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సభ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. ఈ రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాము అన్నది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలు సంతోషంగా ఉన్నాయా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సభ అయిన కొన్ని రోజులకే విజయనగరం జిల్లాలో పవన్ సభ ఖరారైంది. ఆ తర్వాత శ్రీకాకుళంలోనూ పర్యటిస్తారని జనసేన చెప్పింది. అయితే అనుకోకుండా నోట్ల రద్దు నిర్ణయంతో పాటు జయలలిత అనారోగ్యంపై రకరకాల వార్తలు వస్తూ ఉండటంతో విజయనగరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చివరికి జనవరి 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పవన్ పర్యటించారు. ఈసారి భారీ సభ ప్రత్యేక హోదాపైన మాట్లాడడం కానీ చేయలేదు. అక్కడ ఏళ్ల తరబడి నలుగుతున్న కిడ్నీ బాధితుల సమస్యలపైనే సభ పెట్టారు. వారి కోసమే మాట్లాడారు. నేను ఈ సమస్యను గుర్తించి ఇక్కడ దూరం రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు. సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నా కానీ దీన్ని ఎందుకు సరైన విధానంలో దీన్ని గుర్తించి దీన్ని సరైన ఒక పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోయారో నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే దీన్ని ఎలా ఫ్యూచర్ లో రాబోయే కాలంలో ప్రజలు చిన్నపిల్లలు దీన్ని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మరో 2 రోజుల్లో ఒంగోలులోని కిడ్నీ బాధితుల్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే ఒంగోలులో పవన్ సభ ఉన్నట్లు వార్తలొచ్చేశాయి. ఎవరిని చూసి ఎవరు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఎక్కడికైనా వెళ్లి జగన్ గొంతు చించుకోగానే వెంటనే ఏపీ కేబినెట్ అంతా తరలి వస్తుంది. ప్రెస్ మీట్లకు వచ్చి జగన్పై ఫుల్ అటాక్ చేసి వెళ్ళిపోతారు. నువ్వా మమ్మల్ని అడిగేది అన్నట్లు కడిగేసి వెళ్ళిపోతారు. పవన్ మీటింగ్ పెట్టగానే ఈసారి సీఎంతో సహా కేబినెట్ కదులుతుంది. ఆయనకు సమాధానం చెప్పడానికి, ఆ సమస్యకు పరిష్కారం చెప్పడానికి. ఈ ట్రెండ్తోనే వైసీపీ కాలిపోతోంది. జగన్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారా, పవన్ అర్థమయ్యే విమర్శలు చేస్తున్నారా, ఏమిటి డ్రామా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతిలో పవన్ సభ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పు చేస్తున్నారని బీజేపీని వాయించేశారు. ఆయన వాయించిన రోజు నుంచి అటు ఢిల్లీలో హడావిడి మొదలైంది. బీజేపీ టీడీపీల మధ్య ఒకటే మీటింగ్లు. చివరికి హడావిడిగా ఏపీకి ప్యాకేజీ ప్రకటించి హోదా కుదరదని, దానికంటే ఇది బెస్ట్ అంటూ ప్రకటన చేసేశారు. కాకినాడలో పవన్ ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు అనగానే దానికి బాబు స్పందించి ప్యాకేజీ చాలా మంచిదంటూ వివరణ ఇచ్చారు. It is my responsibility to carry all the programs, and also I will be very happy Government of India will give more, and at the same time I cannot reject what they are sanctioning. I have to take, and also with the people's aspirations I have to work, and wherever it is possible I have to get some more funds from central government and also all programs from central government. అంతకుముందు ప్రత్యేక హోదాపై జగన్ ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఆయన బీజేపీని ఎందుకు అడగరు అనే ఒక్క ప్రశ్న తప్ప ఒక్క సమాధానం కూడా టీడీపీ ఇవ్వలేదు. పవన్ అడిగాకే కేంద్రంలో కదలిక వచ్చిందనేలా సీన్ తయారైంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఎప్పటినుంచో ఉంది. కానీ పవన్ ఎంట్రీ కాగానే ఎక్కడలేని ప్రచారం వచ్చింది. అందరి దృష్టి దానిపై పడింది. పవన్ సభ కాగానే ప్రభుత్వం రియాక్ట్ అయింది. మంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వెంటనే పరిశోధనలు జరిపి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని బాబు ఉత్తరాంధ్రలోనే చెప్పేశారు. బాబు ప్రకటనకు పవన్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఆ మాత్రం స్పందించారు, సంతోషమన్నట్లే ట్వీటారు. ఈ పరిణామంపై వైసీపీ భగ్గుమంది. ఆయన అడగటం, ఈయన చెప్పడమే తప్ప తాము చేస్తున్న డిమాండ్లకు ఎందుకు స్పందించరని పవన్ బాబు మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తున్నట్లుందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మేము శ్రీకాకుళంలో ఉన్నటువంటి అంశాలు కిడ్నీ దానిపైన ఎన్నిసార్లు మాట్లాడలేదు. ఆరోగ్యశ్రీలో ప్రజలు ఎలాగా మీరు దానికి ఉన్నటువంటి రోగాలన్నిటి కూడా తగ్గించి నిధులు కేటాయించక ఎరగ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని మేము ఎన్నిసార్లు మాట్లాడట్లేదు.
మరి అప్పుడు స్పందించినటువంటి వాళ్ళు ఈరోజు కామినేని శ్రీనివాస్ ఆయన బీజేపీ అనేది కూడా మర్చిపోతాడు. ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ చెప్పింది మేము పరిశీలన చేస్తాం అంటే ఇది ఒక ఇద్దరి మధ్య డ్రామాగా నడుస్తున్నట్టుగా కనిపిస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటారో మాకెందుకు, మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రజల తరపున ఇది ఒకరోజు ఎక్కడో హాలిడేకి పోయినట్టుగా ఒకరోజు వచ్చి మాట్లాడిపోయేటువంటి నేచర్ మా పార్టీది కాదు. అనునిత్యం ప్రజల్లోనే పోరాటం చేస్తున్న పార్టీ మాది. రాజధానిలో భూముల సమస్యపైన పవన్ వచ్చాక బాబు స్పందించారు. ప్రత్యేక హోదాపైన పవన్ సీరియస్ కాగానే క్లారిటీ ఇచ్చేశారు. తుందూరులో కాలుష్యం సమస్యపైన పవన్ ఎంట్రీ అవుతున్నాడనగానే బాబు వివరణ ఇచ్చేశారు. ఇప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపైన ఇదే తంతు. పవన్ అడిగితే ప్రభుత్వంలో పని వెంటనే అవుతుందనే వాతావరణం వచ్చేసింది. కాబట్టి సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా పవన్ ని పట్టుకోవడమే బెటర్ అనే సీన్ చూపిస్తున్నారు. ఎదురుగా అనుభవం కలిగిన బలమైన నేత అయినా భయపడలేదు. ఓటమి గురించి ఆలోచించనే లేదు. గెలిస్తే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టారు. అంత కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అందుకే అభ్యర్థులు ఎవరైనా సరే ఓటు పడేది తనకేనని ఫిక్స్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో అనుకోని ట్విస్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రూపంలో సునామీ కాదు గాని ఈదురుగాలి వచ్చింది. పోటాపోటీగా ఉన్న లెక్కలను గబ్బర్ సింగ్ తారుమారు చేసేశాడు. కలలన్నీ కల్లలు చేసేసి అధికారాన్ని దూరం చేశాడు. అప్పుడు శత్రువు మిత్రుడిగా ఉండి దెబ్బ కొట్టాడు. ఈసారి శత్రువుకే శత్రువుగా వచ్చాడు. మరి ఎవరిని దెబ్బ కొడతాడనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎన్నికలు రాకముందే 18 చోట్ల గెలుపు జగన్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వచ్చిన వాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, తన ఎమ్మెల్యేలే అనిపించేసుకున్నాడు. సార్వత్రిక ఎన్నికలు రాకముందే తాను పెట్టిన కొత్త పార్టీ వైసీపీ సత్తా ఏంటో చూపించేశాడు. యువనేతగా క్రేజ్ తెచ్చేసుకున్నాడు. జగన్ రాకతో పాలిటిక్స్ ట్రెండే మారిపోయింది. జోరందుకున్న తెలంగాణ ఉద్యమంతో కాస్త వెనకబడ్డాడు. మొదట తడబడిన తర్వాత సమైక్యాంధ్రే కావాలంటూ క్లారిటీగా నినాదమిచ్చేసి విభజన జరిగితే తెలంగాణ కేసీఆర్కు, ఆంధ్రప్రదేశ్ తనకే అనుకున్నాడు. విభజన వద్దని కాసేపు జరిగితే ఇలా కాదు అలా జరగాలని వాదించిన బాబు దారుణంగా దెబ్బతింటాడని అంచనా వేశాడు. కానీ బాబు అనుభవం ఊరుకోలేదు. అవసరమైన వ్యూహాన్ని రచించేసింది. బలంగా ఉన్న మోడీతో స్నేహం చేసి అది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆవేశంగా ప్రసంగించిన జనసేనాని లౌక్యాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించేశారు. పోలింగ్కు కొన్ని రోజుల ముందే సుడిగాలి ప్రచారం చేశారు. అదే లెక్కలు మార్చేసింది. జగన్ ఆశల్ని అడియాస చేసేసింది. సంవత్సరాల నుంచి రాసుకున్న వ్యూహాలను తలకిందులు చేసేసింది. పవన్ వల్ల పెరిగింది కొద్ది శాతం ఓట్లే, కానీ ఆ కొద్ది శాతమే జగన్కు ఓటమిని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చంద్రబాబు రాజధాని కట్టలేడు, పోలవరం పూర్తి చేయలేడు, ఏపీని అభివృద్ధి చేసేది లేదు అని ఫిక్స్ అయిన వైసీపీ ఈసారి తమదే గెలుపు అని అంచనా వేసుకుంటోంది. ఆ అంచనాలు, ఆ ప్రకటనలతోనే ప్రతి మీటింగ్లో కేడర్కు ఉత్సాహాన్నిస్తూ తనకు తాను కూడా జగన్ భరోసా ఇచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు కటిఫ్ చెప్పేసి ఈసారి పోటీ చేస్తానంటూ వస్తున్న పవన్ ఎవరికి డ్యామేజ్ చేస్తాడు అనేది ఎవరి అంచనాలకు అందటం లేదు. ఎవరికి వారు తమకు అనుకూలంగా లెక్కలేసుకుంటున్నారు. టీంను గెలిపించిన బ్యాట్స్మెన్ వేరే టీంలో చేరిపోతే వాళ్ల స్కోర్ ఎటు మైనస్ అయిపోయింది. అప్పుడు ట్రయాంగిల్ కంటెస్ట్లో తమ స్కోరే హైయెస్ట్ అయిపోతుంది. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచే హ్యాండ్ ఇస్తే ఇక ప్రత్యర్థి అవుట్ అయిపోతాడు. గతంలో గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిన గెలుపు తమ తలుపు తడుతుంది. ఈసారి విన్నింగ్ షాట్ కొట్టేది తానేనంటూ జగన్ లెక్కలేస్తున్నాడు. పవన్ మద్దతుతో కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా తెలుగుదేశం వైపు మళ్లాయనేది ఒక అంచనా. అప్పటి వరకు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆయా నేతలు పార్టీలోకి తేవడం, వారు బలంగా ఉన్న జిల్లాల్లో వారికే ఎక్కువ టికెట్లు ఇవ్వడం లాంటి వ్యూహాలను జగన్ పగడ్బందీగా అమలు చేశారు. కానీ పవన్ ఎంట్రీ తర్వాత అవేమీ పనిచేయలేదు. ఈసారి పవన్ విడిగా పోటీ చేస్తే వారంతా పవన్కే ఓటేస్తే ఆ ఓట్లు టీడీపీ లెక్క నుంచి మైనస్ అవుతాయి. తమ బలం ఎటూ చెదిరిపోలేదనేది అంచనా. సో తమ ఓటు బ్యాంకే పెద్దదవుతుంది. అప్పుడు గెలుపు ఈజీ అవుతుందనేది జగన్ ఎక్స్పెక్టేషన్స్.
రాజకీయ పార్టీగా ప్రకటించారు జనసేనను. వచ్చే ఎన్నికల్లో అంటే అంతకుముందు కూడా రాజకీయ పార్టీగా ప్రకటించినా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తను కేంద్రం చేస్తున్న విషయాలతో విభేదించి ఈ ప్రత్యేక హోదా విషయంలో ఈ కేంద్రంలో ఈ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కానీ రాజకీయ నాయకులు కానీ పోరాడాల్సినంతగా కృషి చేయటం లేదని ఉద్దేశంతో తను దాని మీద ఒక ఉద్యమంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో తిరగటం, ఆ విషయాన్ని ప్రజల్లో జాగృతం చేయటం కానీ ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ జరుగుతూ వస్తుంది. ఎటూ ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లు అంటూ పోరు నడిపిస్తున్నారు. ఆయన వెనకే జగన్ ఉన్నాడని టీడీపీ ఆరోపిస్తోంది. పవన్ కూడా దానిపై దాగుడు మూతలాడుతున్నారు. ఎటూ తేల్చడం లేదు కనుక ముద్రగడ వర్గం తనకు మద్దతిస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎన్నో కొన్ని తనకొచ్చేస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. జగన్ లెక్కలు ఉత్తరం వైపు నడుస్తుంటే చంద్రబాబు లెక్కలు దక్షిణం వైపు లాగుతున్నాయి. జగన్ మైనస్ అనుకున్నదే తనకు ప్లస్ అవుతుందని బాబు ఫీల్ అవుతున్నారు. తనను తిట్టుకున్నవాడే జగన్కు ఓటేస్తాడు తప్ప వేరే ఎవరో అభిమానంతో ఓటేయరనేది బాబు అభిప్రాయం. ఆ ఓట్లు చీలిపోయి తనను తిట్టే పవన్కు కూడా అవి పడతాయి కాబట్టి తాను సేఫ్ అని నారావారి ఫీలింగ్. 2014లో పవన్ ప్లస్ అయ్యాడు. ఈసారి మైనస్ అవ్వడు, మళ్లీ ప్లస్సే అవుతాడనేది బాబు అంచనా. విభజన సమయంలో అనుభవమే కావాలనుకుని చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారనేది ఎక్కువ మంది అభిప్రాయం. మిడిల్ క్లాస్లో కేసుల వల్ల జగన్ పై వ్యతిరేకత ఉండటంతోనే టీడీపీకి అడ్వాంటేజ్ అయిందని కూడా ఒక అంచనా. పవన్ రాకతో ఊగిసలాట్లో ఉన్న తమ గెలుపు జంప్ కొట్టేసిందని టీడీపీ అభిప్రాయం. ఈసారి చంద్రబాబు ఫెయిల్ అయితేనే జగన్ సక్సెస్ అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ పై అభిమానంతో ఎవరూ ఓట్లు వేయరని, చంద్రబాబు చేయలేకపోయారని ఫీల్ అయితేనే ప్రత్యామ్నాయంగా జగన్ వైపు మొగ్గు చూపిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు ఆ అంచనాలకు అనుగుణంగానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. రైతాంగం ఓట్లు దక్కించుకునేలా ఎత్తిపోతల పథకాలను వేగవంతం చేస్తున్నారు. మిడిల్ క్లాస్లో తన పట్ల ఉండే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది కేవలం రాజకీయ దృక్కోణంలో కాకుండా సామాజిక దృక్కోణంలో చేస్తూ ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో. జగన్ తీసుకున్న సమస్యను పవన్ కళ్యాణ్ ఫాలోఅప్ చేయటం, లేదా పవన్ కళ్యాణ్ పోయిన సమస్య మీద జగన్ గారు స్పందించి ఆయన మళ్ళీ వెళ్ళటం అనేది కొన్ని అపోహలకు దారితీస్తుంది. రేపు వీళ్ళిద్దరూ తెలుగుదేశం మీద పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఎక్కడ రాజీ పడే అవకాశం లేదు. 3 పార్టీలు రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇంత చేసిన ప్రభుత్వ వ్యతిరేకత వస్తే ఏంటి? ఇక్కడే బాబు కొత్త లెక్క వేసుకుంటున్నారు. పవన్ సోలోగా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఆయనకు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే పడతాయని, సో జగన్ కు పవన్ కు మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, కాబట్టి తనకెలాంటి ఇబ్బంది ఉండదనేది ఆయన లెక్క. పవన్ కనుక రంగంలో లేకపోతే కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా జగన్ ఖాతాలోకే వెళ్తుంది. అప్పుడు ప్రమాదం. ఇప్పుడు మాత్రం అలా కాకుండా పవన్ రంగంలో ఉంటాడు కాబట్టి తనకేమీ కాదనే అభిప్రాయంతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా స్పీడ్ పెరుగుతుంది, ఆ వెంటనే బ్రేకులు పడిపోతాయి, మళ్ళీ సడన్గా యాక్సిలేటర్ తొక్కుతారు. ఇక ఆగదనుకుంటే అది స్లో అయిపోతుంది. అరే స్లో అయిపోయిందే అనుకునే లోపే మళ్ళీ స్పీడ్ అందుకుంటారు. అందుకే తన రాజకీయ ట్రావెల్ స్టీరింగ్ను పవన్ పట్టుకున్నారా లేక చంద్రబాబు రిమోట్తో నడిపిస్తున్నారా అనే అనుమానాలు కొందరికి వస్తున్నాయి. జగన్ అడుగు పెట్టిన చోటే నేనున్నానంటూ పవన్ రావడం వెనుక చంద్రుడి ఎత్తుగడ ఉందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. ప్రతిపక్ష నేత అడగాల్సినవి పవన్ అడిగేస్తున్నారు. ఆయనకు రావాల్సిన మైలేజ్ని ఈయన హైజాక్ చేసేస్తున్నారు. అసలు పవన్ క్యారెక్టర్ను ముందు పెట్టి జగన్కు డైలాగ్స్ లేకుండా చేస్తోంది బాబేనా అని కొందరు డౌట్ పడుతున్నారు. పవన్ జనసేన సభలు వరుసగా పెడుతున్నారే తప్ప ఇప్పటి వరకు తన పార్టీ నేతలు ఎవరని గాని కమిటీలు వేయడం గాని చేయలేదు. పార్టీ నిర్మాణం చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితి. పైగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. గ్యాప్ వచ్చిందనిపిస్తే ట్విట్టర్లో పలకరిస్తున్నారు. ఎవరో యొక్క ఆదేశాల మేరకు మాత్రమే ఆయన నడిచేటువంటి పద్ధతి.
మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా ఆడుతూ ఉంటారు. ఈజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఎక్కడైతే పేరు వచ్చేస్తుందో, పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయో అనేటువంటి దాంతో వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ఒక పావులాగా దించడం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మోచేతి కింద నీళ్లు తాగేటువంటి పద్ధతిలో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే పద్ధతి ఉంటుంది. నిజమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉంటే డైరెక్ట్గా వాళ్ళతో అన్నా ఉండమనండి, లేదంటే బయటకన్నా రమ్మనండి. నాటకం ఆడేటువంటి పద్ధతి మాత్రం సరైనటువంటి కాదు. పవన్ అడుగుపెట్టి ప్రశ్నించి సమస్యను ముందు పెట్టగానే దాన్ని పరిష్కరించేటట్లుగా బాబు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత పవన్ సైలెంట్ అయిపోతున్నట్లు కనబడుతోంది. అసలు ఎక్కడైనా పవన్ అడుగు పెట్టారంటే అక్కడ టీడీపీకి తలనొప్పి లేకుండా అయిపోతుందనే సీక్వెన్స్ కనబడుతోంది. హోదా ఇవ్వకపోవడంతో వచ్చే వ్యతిరేకతంతా పవన్ వెనకాల ర్యాలీ అయ్యేలా వ్యూహం నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనివల్ల జగన్ కు డ్యామేజ్ చేయొచ్చనేదే ఆ వ్యూహం లక్ష్యమని అంటున్నారు. పవన్ వెనుక బాబు ఉన్నారని, అందుకే ఆయన బాబు కన్నా బీజేపీ పైనే విమర్శలు ఎక్కువగా చేస్తున్నారనే అనుమానాలు వినపడుతున్నాయి. జగన్ గారి పంతా వేరు, పవన్ కళ్యాణ్ గారి పోరాడే తత్వం వేరు. ఈ రెండింటికి కూడా ఎక్కడా సంబంధం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం విఫలమైందని, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు కాదని రాష్ట్ర ప్రజలు చాలామంది అనుకుంటా ఉన్నారు. అలాగే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా పదే పదే ఇదే మాట చెప్తా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి అంశం అటువంటి అంశం కాదు. పవన్ కాస్త గట్టిగా నిలబడితేనే జగన్ కు దెబ్బ తగులుతుందని టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. పవన్ బండి స్లో అయితే ప్రత్యామ్నాయం జగనే అనే వాతావరణం వస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ రెండు ట్రెండ్స్ కాకుండా పవన్ సునామీలా విరుచుకుపడి ప్లానింగ్ తో ప్రజల ముందుకొస్తే మాత్రం సీన్ వేరేగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు వాళ్లకో వీళ్లకో కాదని అందరికీ డ్యామేజ్ అవుతుందని వారంటున్నారు. పవన్ వైపే జనం చూస్తారని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక, ప్రత్యేక హోదా సాధించలేక బాబు వెనకబడ్డారు. కేసుల భయంతో బీజేపీని జగన్ గట్టిగా అడగలేకపోతున్నారు. ఇద్దరి వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. అందుకే పవన్ ప్రత్యామ్నాయంగా దూసుకొస్తారని, మరో సంవత్సరంలో షూటింగ్లన్నీ పూర్తి చేసుకుని పూర్తిస్థాయి కేంద్రీకరణ చేస్తారని జనసేన నేతలు చెప్తున్నారు. ఎవరికో మైనస్ మరెవరికో ప్లస్ కాదని, జనానికే తమ జనసేనాని ప్లస్ అవుతాడని, వారే పవన్ కు ప్లస్ అవుతారని వాదిస్తున్నారు. బీజేపీని ఫుల్ వాయించేస్తున్నారు. బాబుకు మాత్రం సలహాలు సూచనలు చేస్తారు. టీడీపీ ఎంపీలను కడిగి పారేస్తారు. చంద్రబాబుకు మాత్రం స్వీట్ వార్నింగ్లు ఇస్తారు. అందుకే పవన్ వెనుక బాబు ఉన్నారని వైసీపీ అనుమానిస్తోంది. మరి ఫుల్ రేంజ్ యాక్షన్ ప్లాన్తో జనసేనాని ఆ అనుమానాలను పటాపంచలు చేస్తారా, లేక ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం కాల్ షీట్లు కేటాయించి కథ నడిపిస్తారా అనేది కొద్ది నెలల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.